వెల్కమ్ బ్యాక్ టు మామ మజాక. బెజవాడలో వైసీపీ నేతల ఎంట్రీకి బాబు గేట్లు ఎత్తేశాడు. ఎంతమంది దూరినా సరే దగ్గరుండి సైకిల్ ఎక్కిస్తాను అంటున్నాడు. మరి ఆ సైకిల్ షాప్ కామెడీ ఏందో చూద్దామా? చూడండి తమ్ముళ్ళు, వైసీపీ సోదరులు వస్తా ఉన్నారు. మీరు వెళ్ళి తిత్తి చిచ్చి దిష్టి తీయండి. ఓకే 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 తమ్ముళ్ళు, తిప్పిన వరకే చాలు. మీరు పక్కకు వచ్చేయండి. చూడండి కొత్త తమ్ముళ్ళు, మీరు ఒక్కొక్కరుగా వచ్చి సైకిల్ ఎక్కి అవతలకి దిగండి. మళ్ళీ అవతలకి వెళ్ళదు చెప్తా ఉన్నాను. రండి నా బుజ్జి తల్లి. ఎంతమంది ఎక్కారో ఇప్పటి వరకు? మామూలు సైకిల్ కాదు ఇది, ఎక్కడం రావట్లా. మరి అందరికి కూడా ఓకే. మరి ఈ సైకిల్ దాటడం ఏం దశే? నాకు మంచి మనుషులు అంటే చాలా ఇష్టం. మంచి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా పార్టీలోకి ఆహ్వానిస్తాను. కానీ జగన్ లాంటి వాళ్ళు మాత్రం వద్దే వద్దమ్మా. మరి మంచోళ్ళో కాదో ఎట్టా చూస్తావే? ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎట్టే చూసి చెప్తాను. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. కావాలంటే మీకు ఇప్పుడే చూపిస్తాను. తమ్ముడు వెళ్ళా చైర్ తీసుకొని రామ్మా. ఇప్పుడు ఒక్కొక్కరిగా రండి తమ్ముళ్ళు, కొత్త తమ్ముళ్ళు ఒక్కొక్కరిగా రండి. నీ కళ్ళు పచ్చగా ఉన్నాయి, నువ్వు మంచివాడివి. కామెర్లేమో, జాగ్రత్తగా చూడు. నాకు తెలుసు మామ, మంచి మనసు అనేది కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు నువ్వు కళ్ళు ధరిస్తే మంచితనం కనిపెడతావు అన్నమాట. ఓకే నెక్స్ట్ తమ్ముడు రండి. నీ కళ్ళు కూడా పసుపు రంగులో చాలా అద్భుతంగా ఉన్నాయి, నువ్వు చాలా మంచివాడివి. నెక్స్ట్ తమ్ముళ్ళు రండమ్మా. ఓకే అమ్మా. సార్ నేనే చెప్తాను, నా కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి సార్. నేను అభివృద్ధి చూసి వచ్చాను. అభివృద్ధి చూసి చేరతావా? అంతేకాదమ్మా, ఇది కూడా చూడు, ఈ వీడియో చూడు. శ్రీమిత్ర ఏం అభివృద్ధి సార్! ఆహా, సూపర్ సార్, అభివృద్ధి అదిరింది సార్. వెంటనే సైకిల్ ఎక్కేసి రాష్ట్రం అంతా తిరిగి మన అభివృద్ధి గురించి చెప్పి వచ్చేస్తాను సార్. ఎక్కడికమ్మా ఆగు, ఇది ఒక్కటే వీడియో కాదు, ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ప్రాజెక్టులు ఉన్నాయి, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ వాటికి మాత్రం గ్రాఫిక్ వీడియో లేదు. అవసరం లేదు సార్, ఇది ఒక్కటి చాలు. ఒక్కటితో ఆదర కొట్టొచ్చేస్తాం మొత్తం రాష్ట్రం అంతా. జరుగు. ఆగమ్మా, వెళ్దు గాని మన సైకిలే ఇక్కడే ఉంటుంది. మీరు వైసీపీ నుంచి వచ్చారు, ఈ రోజు నా అభివృద్ధి వీడియో చూశారు. మరి మీ పార్టీ అరాచకాల వీడియో చూడరా? మీకోసమే తయారు చేయించాను, చూడండి. ఓహో, అభివృద్ధి అరాచకం వీడియోలు చూపించి మరీ చేర్చుకుంటున్నారన్నమాట. చూసావా తమ్ముడు, మాది అభివృద్ధి సినిమా, వైసీపీది అరాచక సినిమా. ఇప్పుడు ఎక్కుతావా సైకిల్? సందకాడి నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, దానికోసమే. మీరు 2 సార్లు ఆపారు, ఇప్పటికి ఇంకో 3వ సారి ఆగేది లేదు. జరగండి. ఆగు తమ్ముడు, తమ్ముడు ఆగమ్మా. తమ్ముడు చైర్ తీసుకెళ్ళి పక్కకి పెట్టమ్మా. ఫస్ట్ హ్యాండిల్ని మొక్కాలమ్మా. జాగ్రత్తగా కూర్చో అమ్మా. సార్ మీరు ఎదురు రండి సార్. ఎంత చక్కగా దొక్కుతున్నాడు. నా సైకిల్ దొక్కడం వచ్చిందంటే సోమాలయాలో వేసిన సొమ్ములతో తిరిగి వస్తాడు. తమ్ముడు రామ్మా, ఎక్కు, జాగ్రత్తగా ఎక్కు. ఏంటమ్మా అప్పుడే కంగారు పడతా ఉన్నావు? అసలే బడ్జెట్ లేక పాత సైకిల్ తెచ్చాను, నువ్వు అడ్జస్ట్ చేసుకో.
వెళ్ళు. ఓకే, ఏంటమ్మా ఏంటా సైకిల్ దొక్కడం? ఇంతకు ముందు అతను ఎంత అద్భుతంగా దొక్కాడు, నువ్వేంటి ముసలి నాయకుల్లా దొక్కుతా ఉన్నావు? సార్ డొక్కు సైకిల్ ఇచ్చి తొక్కమంటే ఎక్కడికి వెళ్ళి దొక్కుతాను సార్. ఈయనంటే ఇంతకు ముందు టీడీపీలో పనిచేశాడు, వైసీపీలోకి వచ్చి అక్కడ బోరు కొట్టి మళ్ళీ సైకిల్ ఎక్కాడు కాబట్టి ఇంత ఈజీగా దొక్కుతున్నాడు. నాకెక్కడ ఈ తొక్కడం వస్తుంది సార్? ఓహో, నువ్వు కొత్త అన్నమాట. ఏం పర్వాలేదు, రోజు సైకిల్ దొక్కుతుంటే అదే అలవాటు అయిపోతుంది. ఓకే తమ్ముడు, నువ్వు రామ్మా. వెరీ గుడ్ తమ్ముడు. ఎంతమంది వచ్చినా మన సైకిల్ చాలా గట్టిది తమ్ముడు. సైకిల్ తీసుకెళ్ళి ఆఫీస్ బయట పెడతాను. వైసీపీ వాళ్ళు వచ్చి బెల్లు కొడితే చాలు, వాళ్ళని సైకిల్ ఎక్కిస్తాను, రాష్ట్రం అంతా తిప్పిస్తాను, జిల్లా జిల్లా తిప్పిస్తాను. ఆ రకంగా మనం ముందు పోదామని తెలియజేస్తా ఉన్నాను. సైకిల్ దొక్కుడు అదిరింది బాసు. ఇంక పోయిరా, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.